కొంతమంది ఉన్నారు. ఎట్లా ఉంది బ్రదర్ జాతర? సూపర్ ఉందన్న మేడారం జాతర. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా జగ్గేపేట విజయవాడ దగ్గర సూపర్ ఉంది జాతర వచ్చేసి. ఇప్పుడు ఇద్దరికి వచ్చారా? ఇప్పుడేనా ఫస్ట్ టైం అన్న. చాలా సమ్మక్క సారక్క జాతర అనేసరికి మనకి అందరికి ప్రచారం తెలుసు, మొత్తం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మనం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మీరు ముందు ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంట్లో ఉంటది, ఇంత రద్దీ ఉంటది, ఇంత ట్రాఫిక్ ఉంటది, అంత ఉంటది ఇప్పుడు అనుకోలేదు. వచ్చాక చాలా బాగుంది. అది ఫోన్ లో చూసి వచ్చామన్నా, కానీ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చాక అందరు చాలా మంది ఇన్స్టాలో జాతరలో చూసిన తర్వాత ఎట్లా ఉంటుందని చెప్పి మనకు అనిపిస్తుంది, కానీ ప్రత్యక్షంగా చూద్దాం అనుకున్నారు. అంటే మీ ఫ్రెండ్స్ అందరు వచ్చారా? అదిగోండి మీ ఫ్రెండ్స్. మీరు అందరూ ఒకటేనా? అందరం ఒకటే అన్న. ఎట్లుంది జాతర? బాగుందన్న, సూపర్ గా ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఫెమిలియర్ జాతర ఏమున్నాయి అక్కడ? మా దగ్గర ఏముందన్న, తిరుపతి తర్వాత తిరుపతి క్షేత్రం, పుణ్యక్షేత్రం. ఈ జాతర లాంటివి ఇట్లా ఉండే కదా. శివరాత్రి బాగా జరుగుతుంది. తిరుపతి అమ్మ అమ్మవారి మా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ లక్ష్మీ తిరుపతి అమ్మవారి జాతర జరుగుతుంది. ప్రయాణించుపులు మా జగ్గిపేట అమ్మవారు రంగుల మహోత్సవానికి వచ్చారు. రేపు ప్రయాణించుపులు తిరిగి ప్రయాణిస్తారు. అక్కడ మా దగ్గర ఈ జాతర మీకు ఎట్లా అనిపిస్తుంది? సూపర్ ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే మీరు ఎప్పటి వరకు ఉంటారు? 2 days ఉంటాం. 2 days ఉంటారా? ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇంకొక 2 రోజులు అయితే అసలు మళ్ళీ మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే సమ్మక్క వచ్చిన తర్వాత ఇక్కడ మీరు నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు. ఉంటది, ఇంతకు 2 ఇంతలు ఉంటది. 2 రోజులు ఉందామని ఫిక్స్ అయిపోయారు. ఒక్క రోజు ఉండి వెళ్ళిపోదాం. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, చాలా. జగపేట బండ్లో బోధవాడ అందరూ కేవలం ఇక్కడ చూడొచ్చు, ఎందుకంటే ఇన్స్టాలు అలాగే ఫేస్బుక్ లలో చూసిన తర్వాత కూడా ఇట్లాంటి జాతర, అద్భుతమైనటువంటి జాతర మేము కూడా కళ్ళారా తనివి తీరా చూడాలన్నటువంటి ఒక ఆలోచనతో వచ్చారని చెప్పి అంటున్నారు చాలా మంది భక్తులు. ఎంత విజయవాడ దగ్గర నుండి వచ్చేటువంటి భక్తులు వీళ్ళందరూ. ఎందుకంటే ఇక్కడ 2 ప్రాంతాలు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతం విడిపోయిన తర్వాత కానీ భక్తికి మాత్రం ఎల్లలేవు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఇక్కడ నుండి ఎంతమంది తిరుపతికి వెళ్తున్నారు, కానీ భక్తి మాత్రం అంతా ఒకటే అన్నటువంటి ఒక భావాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇదే అందరినీ కలిపేది. ప్రాంతాలు వేరైనా కానీ ఒక భావజాలం ఒక్కటే, ఒక ధర్మం ఒకటే అన్నటువంటిది కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రదర్? ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు అంటే దూర ప్రాంతాల నుండి కూడా అంటే వస్తూ ఒక తన్మయత్వాన్ని ఇప్పటి వరకు ఆ ఫేస్బుక్లలో ఆ ట్విట్టర్లలో చూడడమే కాకుండా మనం చూడొచ్చు వచ్చేటువంటి భక్తులు కూడా చాలా ఒక తన్మయత్వానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎన్నో రకాల వాతావరణాలు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, ఒక్కసారి కుటుంబ సమేతంగా వచ్చినటువంటి వాళ్ళు అట్లా ఇండికేషన్స్ పెట్టుకుంటారు. ఆ ఇండికేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఉన్నా తమ కుటుంబం మాత్రం అక్కడికే రావాలనేది ఒకటి ఇండికేషన్. ఒకసారి మనం వాళ్ళతో కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దగ్గరే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దూరం అంటే తప్పిపోకుండా కూడా ఒక ఇండికేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. బ్రదర్, ఇది ఎందుకు? ఇది మా గుర్తు. ఎంతమంది వచ్చారు మీరు? 15 మంది వచ్చినాం. 15 మంది వచ్చారా? ఈ 15 మంది ఎక్కడున్నా ఇది చూడంగానే జెండానా? ఇది మా జెండా. అందరికి చెప్పారా మరి పిల్లలకి? అందుకే అందరు ఉన్నారు. పిల్లలు కొద్దిగా తప్పిపోతా ఉంటారు, వాళ్ళు అందరూ వస్తారు. చూడొచ్చు. నిజంగా ఇది చూస్తే ఇట్లాంటి ఇండికేషన్స్ మనకి ఇది ఒక్కటి కాదు, వేల సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎవరి ప్రయత్నాలు చిన్న అమ్మవార్లకు మొక్కుంటారు తమ పిల్ల పాపలు క్షేమంగా ఉండాలని. కానీ జాతరకు పోయిన తర్వాత పిల్లలు తప్పిపోతే ఎట్లా ఉంటుంది, కుటుంబ సభ్యులు తప్పిపోతే ఎట్లా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కాకుండా అందరం మళ్ళీ ఎంత క్షేమంగా వచ్చామో అంతే క్షేమంగా తిరిగి వెళ్ళాలన్నటువంటి ఒక ప్రణాళికలు కూడా చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేక ఒక క్రియేటివిటీ అనుకోవచ్చు. ఎందుకంటే దూరం నుండి చూసినా తమకు ఇష్టమైనటువంటి కలరు, కర్ర ఇవన్నీ చూసిన తర్వాత మా వాళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పి పిల్లలైనా కుటుంబ సభ్యులైనా అక్కడికి వచ్చేటువంటి ఒక సింపుల్ ఇండికేషన్ అది. కానీ చాలా అద్భుతమైనటువంటి వర్కౌట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా చూద్దాం ఒకసారి ఎట్లుందో మా జాతర చూస్తుంటే. చాలా మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. చాలా ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఇక్కడికి. ఇప్పుడు మనకు ఎన్నో జాతరలకు అక్కడిక్కడ వెళ్తా ఉంటాం. ఆ జాతరకు అమ్మ సమ్మక్క జాతరకు ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్ నాకు పాప పుట్టాలని మొక్కుకున్నా, పాప పుట్టింది నాకు. అందరు కొడుకులు పుట్టాలని మీరు పాప పుట్టాలని మొక్కిరా? పాప పుట్టింది. సమ్మక్క పెట్టిరా పేరు? శాన్విక అని పెట్టినాం. చాలా బాగుంది జాతర, మంచిగా జరుగుతుంది. మేము రాబట్టి 45 ఏళ్ళు అవుతుంది. నా పెద్ద కొడుకు పుట్టుకల కాని చెప్తాను. మనవలు మనవరాళ్ళు మొక్కిన కోరికలు అన్ని మేము ఏది అనుకుంటే అది సమ్మక్క తల్లి మాకు మంచిగా ఇస్తుంది. అత్తను 45 సంవత్సరాల బట్టి నా కుటుంబాన్ని తీసుకొని 4 పిల్లల మనవల మనవరాళ్ళు తీసుకొని మంచిగా సంతోషంగా వస్తున్నాం. మేము ఏదంటే అది
కోరుకుంటే కొంగున బంగారం ఇస్తుంది తల్లి, అనుకున్నట్టు ఆనందం ఇస్తుంది, ఏది అనుకుంటే అది, ఏది మొక్కుతే అది ఇస్తుంది మంచిగా తల్లికి. ఆమె మేము మంచిగా దర్శనం చేసుకుంటున్నాం, మేము కోరికలన్నీ ఆమె నిలబెడుతుంది. మేము రాబట్టి 45 ఏళ్ళుగా నా కొడుకులు, నా బిడ్డ, నా పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు మొత్తం ఇంకొక 50 మంది అయితే అంటున్నారు కదా బ్యాచ్. 45 సంవత్సరాలు మేము రాబట్టి ఆ తల్లి దగ్గరికి. అప్పుడు వచ్చినప్పుడు అంత ఇంకా జంగల్ మంచిగా ఉండే, ఇంకా అప్పటికిప్పటికి మంచిగా డెవలప్మెంట్ అయింది. ఇక్కడ ఇంకా మంచి డెవలప్మెంట్ చేసారు, మంచిగా ఏమి ఒత్తిడి లేకుండా, మనసులకు ఇబ్బంది లేకుండా మంచిగా జరుగుతుంది, మంచిగా ఉన్నది. ఎట్లుందమ్మా ఇప్పుడు మీ అమ్మ నామవుతుంది? ఓకే ఓకే, మీ అందరు చూడొచ్చు ఈ టీం అంతా ఒక్క వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇప్పుడు వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు, పిల్ల పాపలు అందరూ కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరో దగ్గర కోళ్ళు ఎగిరేసేటువంటి వాతావరణం. ఒకసారి ఎగిరేయమ్మా, కోళ్ళు ఎగిరే తాడు కట్టుకుంటారా ఇది మీరే? మరి ఎగిరిపోతే ఎట్లా? పట్టుకుంటాం. ఇక్కడ జాతరలో అడుగు పెట్టేటువంటి పరిస్థితి ఒక్కటే రోజులోనే లేదు, కానీ పోతున్నా కొద్ది. ఎట్లుందమ్మా జాతర? సూపర్, చాలా బాగుంది. సమ్మక్క సారలమ్మ జాతర చాలా బాగుందండి. ఇన్ని వేల పబ్లిక్ రావడం కూడా మాకు కూడా ఆనందంగానే ఉంది. ఇప్పుడు మొత్తం పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి, అది కూడా సంతోషం మాకు సీతక్క వల్ల. జాతర కంప్లీట్ అయిపోయినాయి మంచిగా. ఇంకా బందోబస్తు కూడా, పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగానే ఉందండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగా నడుస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడ అండి, మేడారం. ఓకే, మేడారంకు చాలా మంది వస్తుంటారు, ఇక్కడ ప్రత్యేకత ఏందమ్మా మేడారంలో? ప్రత్యేకత అంటే అమ్మవారు సమ్మక్క సారక్క వనదేవతలు, వాళ్ళు వనదేవతగా వెలిసి అమ్మవారు ఇక్కడ గద్దెల మీద ఉండిపోయారు. జంపన్న, పడిగిద్ద, గోవిందరాజు, జంపన్న వాగు కూడా సపరేటే. అక్కడ వీరవనితలు అయిపోయారు. జంపన్న వాగులో సార్లమ్మ, జంపన్న, పడిగిద్దరాజు వీరంతా వీరమరణం అయిపోయారు. ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా వెలిసింది. చిలకలగట్ట నుంచి పసుపు కుంకుమ తీసుకొస్తుంది. ఇక్కడ వెలిసిన ముగ్గులేసిన పాత గుడికి అక్కడికి వెళ్ళేసి గుళ్ళోకి వస్తుంది. మళ్ళీ తిరిగి బుధవారం నాడు కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఇక్కడనే ఉంటారు కదా, చాలా వరకు మన జీవనోపాధి ఎట్లా జరుగుతుంది? అందరికి జీవనోపాధి అంటే షాపుల మీద అండి జీవనోపాధి. కష్టపడితేనే రూపాయి వస్తుంది ఎవరికి, కానీ వట్టిగా అయితే ఎవరికి రాదు. చిన్న షాపులు అవి ఇవి పెట్టుకొని భక్తులు నడిపించుకుంటారు. విలేజ్ వాళ్ళు కూడా అంతే, గాజు షాపులు అవి ఇవి. మేము కూడా ఇక్కడే బెగ్గింగ్ చేస్తుంటామండి అమ్మవారి గుడి. చూడొచ్చు చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత, ఎందుకంటే జాతరకు రావాలంటే చాలా మంది భయపడతా ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న పిల్లలు ఇంత పిల్లలు కూడా తీసుకొని ఒక్కసారి మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే భక్తులు మాత్రం ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో దర్శనాలు చేసుకోవడానికి కూడా వచ్చేటువంటి భక్తులు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? జయదుర్గుట్ట నుంచి వచ్చినాము, హైదరాబాద్. ఓకే, మీరంతా అక్కడనే? అంతా అక్కడనే ఉంటాం. అసలు ఎప్పుడు మేము ప్రతిసారి వస్తాము, ఇంత జనాలు ఉన్నా అసలు ఏం లేకపోయినా మా మొక్కులు అయితే మంచిగా అంత మంచి, అంత అమ్మవారి మహిమనే మాకు. కానీ అసలు మేము మొక్కుకోకపోయినా సరే అంత ఘనం మంచిగా అయిపోతుంది. అంటే మనసులో తలుచుకుంటే మేము ఒక్కడ కూడా మనసులో తలుచుకుంటే రావడం అంతే ఇంకా మన బాధ్యత. అసలు అన్ని మొక్కులు ఎంత మంచి తీరుతాయో, ఇంత జనాలు, కోట్ల జనాలైనా సరిపోగలేరు ఇంకా మన మొక్కులు తీర్చేస్తుంది అంతగానం. అంత అమ్మవారి మహిమ మనకున్నది. మహారాష్ట్ర ఆలాపల్లి, చంద్రపూర్ జిల్లా, గర్సల జిల్లా. అయితే మేము ఎవరికి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. మాకు పిల్లలకి అంతా మంచిగా బాగున్నారు, మంచిగా జరుగుతుందని చెప్తున్నా. ఎప్పుడు మాకు అరగాలు ముళ్ళు వచ్చేటప్పుడు వచ్చింది, చాలా మంచిగా జరుగుతుంది. మహారాష్ట్ర గర్సల జిల్లా. ఓకే, చూడొచ్చు నిజంగా భక్తజన సందోహం మాత్రం ఇక్కడ బయటనే ఇట్లా ఉంటే లోపల అమ్మవారి గద్దెల దగ్గర ఎంత కిక్కిరిసి ఉండొచ్చు అనేది కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే వచ్చేటువంటి భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు వచ్చినటువంటి భక్తులను ఒక్కసారి మనం పలకరించే, అంటే విభిన్న సంస్కృతులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అమ్మవారి మీద నమ్మకం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే మరికొంత మందితో మనం మాట్లాడదాము. ఇక్కడ జాతరకు చూసేటువంటి వాళ్ళు మాత్రం ఒక అన్ని రకాలుగా వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ వచ్చేటువంటి భక్తుల దగ్గరికి వెళ్ళి పలకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ భక్తి తన్మయత్వంలో ఒక్కొక్కరు ఎంత అద్భుతమైనటువంటి అనుభవాలను కూడా ఆర్టీవీ తోటి పంచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు భక్తి తన్మయత్వంతో కూడా మనం ఇక్కడ వచ్చొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కూడా మొక్కుతున్నటువంటి పరిస్థితి చూద్దాం. ఒకసారి చూడొచ్చు భక్తులను కూడా మనం చూస్తుంటే అర్థమవుతుంది. ఒకసారి మనం చూసేటువంటి పరిస్థితి చూడొచ్చు. అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతోటి మొక్కుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంతటి ఆ నేపథ్యంలో అమ్మ ఎట్లుందమ్మా జాతర? చాలా బాగుందండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజమండ్రి అండి. ఓకే, ఇప్పుడు రాజమండ్రి నుంచి ఇంత దూరం వచ్చారు కదా?
ఓకే ఉంటారు కదా. చాలా బాగుందండి అసలు. ఇక మొత్తానికి ఇక్కడ మనం చూడొచ్చు ఇంతటి ఒక అద్భుతమైనటువంటి ఆ మేడారం మహాజాతర ఇప్పటి వరకు ఎప్పుడు లేని ఒక మంచి వాతావరణం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా దినదిన ప్రవర్ధమైనటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సమ్మక్క సారలమ్మ జాతర 4 రోజుల ఈ మహాఘట్టం ఇప్పుడు ప్రస్తుతానికి మొదలవుతుంది. ఇటు సారలమ్మ అలాగే పగడిద్దరాజు గోవిందరాజు ఇవాళ గద్దెలకు చేరుకోబోతున్నారు. దాని తర్వాత సమ్మక్క చేరుకోబోతుంది. మొత్తానికైతే 4 రోజులు 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఘట్టం ఇప్పటికే మనం చూసాం. చాలామంది భక్తులు ఇటు ఆంధ్ర, ఇటు రాజమండ్రి నుంచి, అలాగే ఇటు విజయవాడ జగ్గమ్మపేట, అలాగే ఇటు మహారాష్ట్ర తెలంగాణకు సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ నగరాల నుంచి కూడా భక్తులు చేరుకుంటున్నారు. ఈ మహాఘట్టాన్ని వీక్షించి వాళ్ళ అమ్మవారికి బంగారాన్ని సమర్పించుకొని తమ కోరికలు నెరవేరేలాగా ప్రతి సంవత్సరం వస్తాము, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తామని ఈసారి చేసిన అరేంజ్మెంట్స్ని కూడా చాలామంది భక్తులు మెచ్చుకుంటున్నారు. గత ఏడాదికి ఈ ఏడాదికి ఎంతో డిఫరెన్స్ ఉంది, ఎంతో మంచిగా చేశారు, ఎంత బాగా చేశారు, ఇప్పుడున్న ప్రభుత్వం బాగా చేసిందంటూ కూడా భక్తులు పొగుడుతున్నారు. సో మొత్తం మీద ఈ మహాఘట్టాన్ని మీరు వీక్షించకపోతే ఈసారి ఖచ్చితంగా వెళ్ళి వీక్షించండి. కొన్ని వేలాది మంది, కొన్ని లక్షలాది మంది, కొన్ని కోట్లాది మంది ఈ ఆసియాలోనే ఒక బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీనికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసింది. దాదాపు 4,000కు పైగా బస్సులను, ఆర్టీసీకి సంబంధించిన బస్సులను వేశారు. అలాగే 40 బైక్ అంబులెన్సులు, అలాగే ఇటు ప్రతి సంవత్సరం ఈ మహాఘట్టాన్ని మొదలుపెట్టే సమయంలో ఆ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎస్పీ కూడా ఆ ఘట్టాన్ని మొదలుపెట్టే సమయంలో కొన్ని రౌండ్స్ని గాల్లో ఫైర్ చేయడం, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. సో మొత్తానికైతే ఇటు చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఇటు కుంకుమ భరణి రూపంలో అక్కడికి చేరుకోబోతున్నారు. ఇటు సారలమ్మని ఇటు కన్నెపల్లె అనే ఒక గ్రామం నుంచి జంపన్న వాగును దాటుకొని ఇటు సారలమ్మ ఇవాళ చేరుకోబోతుంది. దాని తర్వాత ఇటు గోవిందరాజు అలాగే ఇటు పగిడిద్దరాజు ఈ ముగ్గురు కూడా చేరుకోబోతారు. దాని తర్వాత ఇటు సారలమ్మని చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో ఇటు సారలమ్మని సమ్మక్కని తీసుకొచ్చే సమయంలో, ఈ చిలుకలగుట్ట నుంచి తీసుకొచ్చే సమయంలో డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ తన పిస్టల్తోని గాల్లో కొన్ని రౌండ్స్ని కూడా కాలుస్తారు. దాని తర్వాత ఇటు వేలాది మంది భక్తులు షిగమెక్కి అమ్మవారితో పాటు అంటే సమ్మక్కతో పాటు గద్దెల దాకా వాళ్ళు కూడా ప్రయాణిస్తారు. సో మొత్తం మీద ఇటు భక్తులు అయితే చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. తాము కోరుకున్న కోరికలన్నీ తీరాయని కొంతమంది చెప్తున్నారు. ఇటు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో వీడియోస్ చూసి కొంతమంది యువత కూడా, ఆంధ్ర నుంచి వచ్చిన యువత కూడా, మేము ఎప్పుడు ఇలాంటి ఒక జాతరని మేము అటెండ్ అవ్వలేదు, ఇంతమంది వస్తారు, ఇంత మంచి అరేంజ్మెంట్స్ జరుగుతాయి అంటూ మేము ఎప్పుడు చూడలేదు, కానీ ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండి వీక్షించి తర్వాత వెళ్తాము. ఒక్కరోజే ఉందామని ఇనిషియల్గా ప్లాన్ చేసుకున్నాం, కానీ ఇంకొక 4 రోజులు మొత్తం పూర్తిగా ఈ 4 రోజులు కూడా అక్కడే ఉండి వీక్షించి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని మరి ఇక్కడి నుంచి వెళ్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద మేడారం జాతరకు సంబంధించిన మహాఘట్టం ఇవాళ మొదలవబోతుంది. సో దీనికి సంబంధించిన విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఆర్టీవీలో. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది, మీరు ఎప్పుడైనా మేడారం జాతరకి వెళ్ళారా, ఈసారి వెళ్ళబోతున్నారా, ఒకవేళ